ఎలా ఉన్నా అనుకునే వాళ్ళు నోరైతే మనం మూపించలేము. కాబట్టి మనకి నచ్చినట్టు ఉండాలి అని కరణ్ పరి 2 చేతులను తన నడుము చుట్టూ వేయించుకొని ఇక బైక్ స్టార్ట్ చేశాడు. పరి కూడా కరణ్ని గట్టిగా హత్తుకొని కూర్చుంది. ఇక బైక్ని ముందుకు పోనిస్తూ ఉన్నాడు కరణ్. హాయ్ గైస్, భవానీ భవీస్ లాగడ్ హార్ట్. ఈరోజు మనం 57వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? అతని వీపుకి తన చెంప ఆంచి కళ్ళు మూసుకుంది పర్ణిక. ఆ క్షణం నిజంగానే ఎవరి గురించి ఆలోచించాలి అని లేదు ఆమెకి. చుట్టూ ఉన్న లోకం మాయమైనట్టు, తమిద్దరు మాత్రమే ఉన్నట్లు అతనిని ఇంకాస్త గట్టిగా పట్టుకొని కూర్చుంది. ప్రశాంతమైన చిరునవ్వు ఆమె పెదవులపై విరిసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు కరణ్ ఉన్నట్టుండి. అదేంటి నన్నడుగుతున్నారు? ఫ్లాట్కి వెళ్తాం అని చెప్పారు కదా అత్తయ్యతోటి అంది పర్ణిక. ఇంకెక్కడికి వద్దా? ఫ్లాట్కి డైరెక్ట్గా వెళ్ళిపోదామా అన్నాడు కరణ్. అంటే ఎక్కడికైనా తీసుకుని వెళ్తారా నన్ను అంటూ ఉత్సాహంగా అడిగింది పర్ణిక. పెళ్ళయింది అన్న పేరే కానీ ఇద్దరూ ఎక్కడికి వెళ్ళింది లేదు కదా. ఆఫీసు, ఇల్లు, హాస్పిటల్ ఇలానే ఉన్నాయి తిరిగిన ప్రదేశాలు అనుకుంటూ. మరైతే సినిమాకి వెళ్దామా అని అడిగాడు కరణ్. ఓహో, ఇప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సినిమా చూసటానికి అని అంది పర్ణిక. అవునా, మరైతే హోటల్కి వెళ్దామా? అంటే డిన్నర్ చేసేసాం కదా అని పర్ణిక అడగగానే మరి ఎక్కడికి వెళ్దాం అని బైక్ని కొంచెం స్లో చేస్తూ ఒక పక్కకే ఆపాడు. ఏమో నాకు తెలియదు, నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళలేదు కదా అంది పర్ణిక. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆమెను చూశాడు కరణ్. బైక్ కదలికలకి పడిపోతాను అని భయంగా అతన్ని గట్టిగా పట్టుకుంది. ఏం చేస్తున్నారు? ఇద్దరు పడతాం అని అంది పర్ణిక. నేనున్నా కదా, పోనీ అలా అలా రౌండ్స్ వేసి ఫ్లాట్కి వెళ్ళిపోదామా అని అన్నాడు కరణ్. ఓకే అంది పర్ణిక. ఇక తిరిగి బైక్ స్టార్ట్ చేసి సిటీలో రౌండ్స్ అంతా వేసేశాడు కరణ్. ఒకచోట ఆపి దిగు అని అన్నాడు. ఎక్కడికి అని అడిగింది పర్ణిక. ఆ మాట అంటూనే ఇక బైక్ని దిగేసింది. ఆమె చేతిని పట్టుకుని ఐస్ క్రీం పార్లర్లోకి నడిపించాడు కరణ్. కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరు. మెనూ కార్డ్ చూస్తూ నీకు ఏ ఫ్లేవర్ ఇష్టం అని అడిగాడు. నాకు చాక్లెట్ అంటే ఇష్టం అంది పర్ణిక. 2 డచ్ చాక్లెట్ అని ఆర్డర్ చేశాడు కరణ్. మీకు కూడా చాక్లెట్ అంటే ఇష్టమా అని అడిగింది పర్ణిక. కాదు, అంతగా స్వీట్ తినను నేను, జస్ట్ అప్పుడప్పుడు తింటాను అన్నాడు. ఓహ్ అని అంది. మరి నీకు స్వీట్ ఇష్టమా అని అడిగాడు. ఇష్టమే, కానీ ఎక్కువగా తినను, హెల్త్కి మంచిది కాదు కదా అంది. గుడ్ అన్నాడు కరణ్. ఇక ఐస్ క్రీమ్ రావడంతో ఇద్దరూ తినేసి ఫ్లాట్కి చేరుకున్నారు. డోర్ ఓపెన్ చేసి లైట్ ఆన్ చేశాడు కరణ్. పరి లోపలికి వచ్చి డోర్ లాక్ చేసింది. కొంచెం నర్వస్ ఫీల్ అవుతూ చేతులు నలుపుకుంటూ నిల్చుంది. ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని ఏమైంది అని అడిగాడు లాలన్గా. అది అంటూ కొంచెం టెన్షన్గా ఉంది అని అంది పర్ణిక. డోంట్, నీకు నచ్చంది ఏమీ జరగదు, ఓకేనా అంటూ భరోసా ఇచ్చాడు కరణ్. ఓకే అంటూ పర్ణిక మౌనంగా ఉంది. ఆమెను తీసుకుని వెళ్ళి ఎందుకు కదిలాడు కరణ్. అతని వెనకే అడుగులు వేస్తూ ఉంది. తన రూమ్ డోర్ తెరిచే ముందు తన చేతిలోని పరి చెయ్యి చిన్నగా వనకటం తెలుస్తూనే ఉంది కరణ్కి. ఇద్దరు లోపలికి అడుగుపెట్టారు. లోపల ఏర్పాట్లు చూసి నోరు తెరుచు కూర్చుంది పర్ణిక. మంచమంతా మల్లెలతో కప్పేశారు. అరచెయ్యి మందంతో దానిపై గులాబీ రేకులు చల్లారు. సంపంగలతో బోర్డర్ గీశారు. గది అంతా మల్లెల గుబాలింపుతో నిండిపోయి ఉంది. బెడ్ పైకి పక్కనే స్వీట్స్, ఫ్రూట్స్, వెండి గ్లాసులో పాలు అన్నీ చాలా చక్కగా అందంగా అమర్చిపెట్టారు. అన్నిటినీ చూస్తూ నిల్చున్న ఆమెని తన ముందుకి లాక్కున్నాడు కరణ్. ఇవన్నీ ఎప్పుడు చేశారు అని అంది ఇంకా గది అంతా చూస్తూనే. చెయ్యలేదు, చేయించాను. ఎందుకంటే ఎన్నో రాత్రులు వస్తాయి కానీ తొలిరాయి రాదు కదా మనకి అని అన్నాడు కరణ్ పర్ణిక వైపు చూస్తూ. సరే అయితే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంది పర్ణిక సిగ్గుపడుతూ. కందిన ఆమె బుగ్గలపై పెదవులు నిలిపి కంఫాస్ట్ అని ఆమెను వదిలేశాడు. ఇక తుర్రున పారిపోయింది పర్ణిక. ఆమె స్నానం చేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది. టేబుల్పై కవర్ ఉండటం చూసి దానిని తీసుకొని చూసింది. లేత గులాబీ రంగులో ఉన్న మెత్తని మైసూర్ సిల్క్ శారీ అది. చీర కట్టుకుని పొడవైన కుర్లను చిక్కులు లేకుండా దువ్వుకుంది. జడ వేసుకుంది చక్కగా. చీరకి మ్యాచింగ్ గాజులు వేసుకుంది. కళ్ళకి కాటుకు పెట్టుకుని మరే మేకప్ లేకుండా చక్కగా సింపుల్గా రెడీ అయిపోయింది. అద్దంలో తనను తాను చూసుకుంది. కొంచెం సిగ్గు, కొంచెం తడబాటు.
కలిసిన ఆమె చూపులు కొత్తగా చూపిస్తున్నాయి ఆమెకే. గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలింది. అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి నడిచింది. ఆమె వెళ్ళేసరికి కరణ్ గదిలో లేడు. కాసేపటికి లేత గులాబీ రంగు కుర్తా, తెల్లని పైజమాలో వచ్చేశాడు కరణ్. అతనిని ఒక్కసారి చూసి కళ్ళు వాల్చేసింది పర్ణిక. ఆమె ముందుకు వచ్చి నిల్చొని 2 చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకున్నాడు. కళ్ళెత్తి చూసింది అతని వైపు. మరుక్షణం కళ్ళు వాల్చేసింది. కొంచెం భయం, కొంచెం బిడియం, కంగారు, ఇంకా ఏవేవో భావనలు ఆమెలో. పరీ అని పిలిచాడు కరణ్. ఏంటి అన్నట్లు చూసింది. నాతో లైఫ్ టైం ఉండటం నీకు ఓకేనా అని అడిగాడు కరణ్. అయోమయంగా అర్థం కానట్లు చూసింది అతని వైపు. మనిద్దరం ఒకటయ్యాక కష్టమైన సుఖమైన కోపం బాధ ఏదైనా మనం కలిసే ఉంటాం. దూరం అయ్యే ఛాన్స్ ఇవ్వను. నిన్ను అస్సలు తిట్టను, నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటాను అని ఫాల్స్ ప్రామిస్ అయితే చెయ్యను. అందరికప్పులా మనం కూడా తిట్టుకుంటాం, గొడవ పడతాం, అవసరమైతే కొట్టుకుంటామేమో. ఏదేమైనా సరే ఎలా జరిగినా మన మధ్యకి 3వ వ్యక్తినైతే నేను రానివ్వను. అది ఆడైనా మగైనా, అమ్మైనా నాన్నైనా, అత్తయ్య అయినా సరే ఎవరికి అవకాశం ఇవ్వను మన మధ్యలోకి రావటానికి అని కరణ్ చెప్తూ ఉంటే అతను చెప్పేదంతా చాలా శ్రద్ధగా వింటోంది పరి. నాకు నీతో లైఫ్ లీడ్ చేయటం 100% ఇష్టం. నీకు నాతో లైఫ్ స్టార్ట్ చేయటం 100% ఇష్టమేనా కాదా? ఒకసారి మనం కమిట్ అయ్యాక నిన్ను వదిలే ప్రసక్తి అయితే లేదు. నీకు ఇష్టం లేదు అంటే ఇదంతా ఇక్కడితో స్టాప్ చేసేద్దాం అని కరణ్ ఆమెతోటి ఎంతో వివరించి చెప్పాడు. చాలా చక్కగా. ఆమె సమాధానం కోసం ఆతృతగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు కరణ్. అతని చుట్టూ చేతులు వేసి అతని గుండెలపై తల పెట్టుకుంది పర్ణిక. కరణ్ పెదవులపై చిరునవ్వు విరిసింది. మరుక్షణం ఆమెని దగ్గరగా హత్తుకున్నాడు. థ్యాంక్ యూ వైఫ్ అని అంటూ ఆమె బుగ్గలు ముద్దాడాడు కరణ్. నీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకో ఇప్పుడే, తర్వాత మాట్లాడే ఛాన్స్ అయితే ఇవ్వను నేను అని అన్నాడు అల్లరిగా నవ్వుతూ. ఏం లేవు, నేనే మీకు ఒకటి చెప్పాలి అంది. ఏంటది అన్నాడు. నా పాస్ట్, పెళ్లిపీటల వరకు వచ్చి ఆగిపోయిన నా పాస్ట్ గురించి చెప్పాలి. ఎవరో మీకు చెప్తే తెలియటం నాకు ఇష్టం లేదు. నేనే మీకు చెప్పేస్తాను అంది పర్ణిక. నో నీడ్, పాస్ట్ అన్నావు కదా, అది అక్కడే ఉండనివ్వు. అప్పుడు నేను లేనప్పుడు నీ లైఫ్లో జరిగింది ఇప్పుడు మ్యాటర్ కానే కాదు నాకు. ప్రజెంట్, ఫ్యూచర్, ఇవి 2 మాత్రమే నాకు ఇంపార్టెంట్. అండ్ ఎవరో ఏదో చెప్పేస్తే నిన్ను జడ్జి చేసే టైపు నేను అస్సలు కాదు. నేను తెలుసుకోవాలి అని అనిపిస్తేనే నేనే డైరెక్ట్గా నిన్ను అడుగుతాను. అంతేకాని ఎవరో ఏదో చెప్తే, అందులో నా వైఫ్ గురించి చెప్తే నేను అస్సలు నమ్మను. దాని గురించి నువ్వు వరి అవ్వవలసిన అవసరం లేదు, అర్థమైందా అని అన్నాడు. ఓకే అని చెప్పగానే దెన్ లెట్స్ స్టార్ట్ అని అన్నాడు కరణ్. అలాగే అంటూ తల ఊపింది పర్ణిక. ఇలా తల ఊపుతూ నిల్చువటమేనా, లేక పాల గ్లాస్ ఇచ్చేదేమైనా ఉందా అని అన్నాడు కరణ్. ఓహ్ సారీ అండి అని వెండి గ్లాసులో ఉన్న మూత తీసి గ్లాస్ అతనికి అందించింది పర్ణిక. కంఫర్ట్గా కూర్చుందాందా అని బెడ్పై కూర్చుని ఆమెని తన పక్కనే కూర్చోపెట్టుకున్నాడు కరణ్. పాల గ్లాసు ఆమె చేతికిచ్చి పట్టించు అని అన్నాడు. అతని నోటికి గ్లాసును అందించింది పర్ణిక. సగం తాగి గ్లాస్ తీసుకుని ఆమె నోటికి అందించాడు. కొంచెం తాగి ఇక వద్దు అని పర్ణిక అనగానే, ఇష్ తాగు మొత్తం, అసలే చాలా ఎనర్జీ కావాలి నీకిప్పుడు అని ఆమె బుగ్గలు చేతితో పట్టుకుని పాలు మొత్తం తాగించేశాడు. ఆమె పెదవుపై అంటిన పాల నురగా తన పెదవులతో తుడిచేశాడు. గ్లాస్ టేబుల్పై పెట్టేసి మంచం మధ్యలో మఠం వేసుకుని కూర్చున్నాడు కరణ్. నువ్వు అక్కడ కూర్చో అని అన్నాడు. ఎందుకు అంటూనే అతని ఎదురుగా కొంచెం దూరంలో కూర్చుంది పర్ణిక. ఎందుకు అని పిల్లోస్ మధ్యలో ఉన్న మల్లె చెండు తీసి చూపించాడు. ఓహ్, ఇప్పుడు మనం బంతులాట ఆడుకోవాలా అని అంది పర్ణిక మొహాన్ని ఎంతో సంతోషంగా పెడుతూ. అవును, కానీ దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి అని అడగగానే, దీనికి కూడా రూల్స్ పెడుతున్నారా అంది. లేకపోతే ఏం మజా ఉంటుంది? ఈ బంతి నువ్వు క్యాచ్ పట్టుకుంటే నువ్వు కోరిన చోట నేను కిస్ చేస్తాను, నువ్వు మిస్ చేస్తే ఇది ఎక్కడ తాకితే అక్కడ నేను కిస్ చేస్తాను. అండ్ భార్యాభర్తలు సమానం కనుక నాకు కూడా ఇవే రూల్స్ అని అన్నాడు కరణ్ ఉత్సాహంగా. పర్ణిక అతని వైపు కొరకొరా చూస్తుంది. ఏంటే ఆ చూపు అన్నాడు. అన్ని రూల్స్ మీకు నచ్చినట్టే పెట్టేసుకోండి, పాపం ఏదో త్యాగం చేస్తున్నట్టు భారీ డైలాగ్స్ చెప్తున్నారు అని అంది పర్ణిక. అంటే ఇది నాకు బెనిఫిట్గా ఉండాలి కదా మరి, లేదంటే నీకు బెనిఫిట్గా ఉండాలంటావా ఏంటి అన్నాడు. అనటం కాదు, మీకే బెనిఫిట్గా ఉంది అంది. సరేలే,
నువ్వు క్యాచ్ పట్టుకుంటే కిస్ ఇవ్వడం అవసరం లేదు. క్యాచ్ మిస్ అయితే మాత్రం ఇందాక చెప్పినట్టు ఈ పూచెండు నిన్ను ఎక్కడ తాకితే అక్కడ నేను నా సిగ్నేచర్ చేస్తాను. అలాగే నేను క్యాచ్ మిస్ చేస్తే నువ్వు విన్ అయినట్టు. అదే నేను క్యాచ్ చేస్తే మాత్రం నేను అడిగిన చోట నువ్వు కిస్ చేయాలి అని అన్నాడు కరణ్. ఇందాకటి కంటే ఇప్పటి ప్లాన్ బాగానే ఉంది అని అనిపించింది పరికి. అతనికి క్యాచ్ పట్టుకొనివ్వకుండా వెయ్యాలి, తను క్యాచ్ మిస్ చేయకుండా పట్టుకోవాలి అని అనుకుంది మనసులో స్థిరంగా. ఓకే అంది పర్ణిక. 2 సార్లు గాలిలోకి ఎగరేసి పట్టుకున్నాడు కరణ్. రెడీనా అని అడిగాడు. ఎస్ అంది. చేతిలో పూబంతి గుండ్రంగా తిప్పుతూ ఉన్న అతని చూపులు కనిపించకుండా కవిస్తున్న నడుంపైనే ఉన్నాయి. అతని టార్గెట్ ఏంటో అర్థమైపోయింది పర్ణికకి. చేతులు చాచింది ముందుకి. బాల్ తన నడుం తాకకుండానే పట్టేసుకోవాలి అని రెడీ అయిపోయింది. అతని చూపులేమో తీక్షణంగా ఆమె నడుం వైపే ఉన్నాయి. ఒక్కసారిగా బంతి ముందుకు అన్నాడు. చేతులు 2 పొట్ట ముందు రెడీగా పెట్టుకుంది క్యాచ్ పట్టుకోవటానికి. కాకపోతే బంతి వచ్చి ఆమె ముఖాన్ని తాకింది. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి 1 నిమిషం పట్టింది పరికి. ఇది చీటింగ్ అంది పర్ణిక జరిగింది అర్థం అవ్వగానే. ఏది చీటింగ్? నేనేమన్నా నిన్ను కళ్ళు మూసుకో అని బాల్ విసిరానా ఏంటి? కళ్ళు తెరిచేగా చూస్తూ ఉన్నావు కాదా? పట్టుకోవటం రాలేదు కానీ నాపై నిందలేస్తున్నావు అని అన్నాడు కరణ్. ఛా, అలా ఎలా మిస్ అయ్యాను నేను అని అనుకుంది ఆమె. అంతలో ఆమె ముందుకు వచ్చేసి, ఫస్ట్ విన్ నాదే, బాల్ నీ ముఖంపై తగిలింది కాబట్టి ఫేస్లో నచ్చిన చోట నా ముద్ర వేసుకుంటాను అని అన్నాడు కరణ్. అతనికి అనువుగా ముఖం పెట్టింది పర్ణిక. తనని ఊరుస్తున్న పెదవులు అందుకున్నాడు కరణ్. 10 నిమిషాల పాటు ఆమె ఆదరామృతం ఆస్వాదించాడు. ఊపిరి సలపనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసేసి వదిలేశాడు. ఎప్పుడు ఆమెని తన ఒడిలోకి లాక్కున్నాడో మరి కళ్ళు తెరిచి చూసేసరికి అతని ఒడిలో ఆమె ఉంది. ఈసారి నీ వంతు అని ఆమెను కూర్చోపెట్టేసి తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఇంకా అతను ట్రాన్స్లోనే ఉంది పర్ణిక. అదిరే అదలతో బంతి పట్టుకుని ఉంది. తలెత్తి అతని వైపు చూసింది. అతని చూపులకు కొంటెతనం ఆమెలో ఆడతనాన్ని అల్లరి పెడుతుంటే మనసును స్వాధీనపరుచుకుంటూ బంతి 2 చేతులతో పట్టుకుంది. అతను చేసినట్టే మాయ చెయ్యాలి అని అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ బంతి అతని ఒడిలోకి విసిరేసింది. కానీ అతని ఒడి చేరకుండానే బంతి అతని చేతుల్లోకి వెళ్ళిపోయింది. హే, 2 పాయింట్ కూడా నాకే అని అన్నాడు అల్లరిగా. నో, ఇది ఫాల్స్, పొరపాటును వేశాను అని అంది పర్ణిక. ఇది వరల్డ్ కప్, మరి సైలెంట్గా వచ్చి నేను చెప్పిన చోట ముద్దు పెట్టేయి, లేదంటే పనిష్మెంట్ ఉంటుంది అని అన్నాడు కరణ్. అది ఇందాక చెప్పలేదు కదా అంది పర్ణిక. మధ్యలో యాడ్ అవుతూ ఉంటాయిలే ఇలాంటివి, కమాన్ అని అంటూ రిలాక్స్గా వెనక్కి ఆనుకొని 2 చేతులు హెడ్ రెస్ట్పై చాచాడు. సరేలే, గేమ్ అన్నప్పుడు ఒప్పుకున్నా కదా, తప్పదు, నెక్స్ట్ టైం సరిగా వెయ్యాలి అని అనుకుంది పర్ణిక. అతని ముందుకు జరిగి మోకాలపై కూర్చొని ఎక్కడ ముద్దు పెట్టాలి అని అడిగింది. నీ ఇష్టం అని అన్నాడు కరణ్ ఆమెను చూస్తూ. అతని ఫేస్ చూసింది. పున్నమి చంద్రుడికి పోటీగా ఉంది కరణ్ ముఖం. అతని భుజాలపై చేతులు వేసి ముందుకు వంగింది. అతని నుదుటిపై 1/2 నిమిషం పాటు పెదవులను అద్దించింది. కరణ్ చిరునవ్వుతో కళ్ళు మూసుకొని ఆమె పెడుతున్న ముద్దును ఆస్వాదించాడు. అటుపై వెనక్కి జరిగి తన స్థానంలో కూర్చుంది పర్ణిక. పూబంతి తన చేతిలోకి తీసుకున్నాడు కరణ్. ఈసారి అతని మాయలో పడకుండా క్యాచ్ పట్టేందుకు రెడీ అయిపోయింది పర్ణిక. ఆమె సీరియస్నెస్ని చూసి నవ్వుకుంటూ గట్టిగా ముఖంపైకి విసిరేసినట్టు యాక్ట్ చేశాడు. కరణ్ దెబ్బకి పరిపాప కళ్ళు మూసుకుని ముఖానికి చేతులు అడ్డుపెట్టింది. బంతి ముఖం మాత్రానికి తగల్లేదు. మరుక్షణం బంతి గురి చూసి విసిరాడు కరణ్. బాబు టార్గెట్ ఏంటో మరి ఈసారి. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఎంత నైట్ అయినా సరే నేను మీకోసం ఇచ్చేసి పొద్దునకి షెడ్యూల్ చేసి పెడుతున్నాను ప్రతిరోజు. తప్పకుండా మీరు షేర్ చేయగలరు. మీరు షేర్ చేస్తే ఇది మరో 10 మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఉంటాను. బాయ్.